ఆ, మీ ఇద్దరు జంటగా ఉన్న పెళ్లి ఫోటో ఫ్రేమ్ చేయించావేంటి సీత? మరి మేము జంటే కదా అత్తయ్య. ఇంత సడన్ గా ఎందుకు చేయించావు? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మావయ్య, ఇప్పటికీ కుదిరింది. మీ బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి చేయించావా సీత? బెడ్రూమ్ లో కాదత్తయ్య, ఇక్కడే ఈ హాల్లో పెట్టడానికే చేయించాను. ఆ ఫోటో హాల్లో పెడతావా? హాల్లో అయితేనే బాగుంటుంది చిన్న మావయ్య. ఎవరైనా పెళ్లికో పేరంటానికో పిలవడానికి ఇంటికొస్తే మహాలక్ష్మి అత్తయ్య ప్రతిసారి నా గురించి కోడలని చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. అదే ఈ ఫోటో హాల్లో ఉంటే అందరికీ నేను రామమ్మకి భార్యని అని తెలిసిపోతుంది. అత్తయ్యకి నా గురించి ప్రతిసారి చెప్పే ఇబ్బంది తగ్గుతుంది. మంచి పని చేసావు సీత, పిన్నికి శ్రమ తగ్గించావు. నాకు శ్రమ ఏముంది రామ్? ఇప్పుడు ఈ ఫోటో హాల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది అత్తయ్య. పైగా ఈ ఫోటో అలంకరణ కూడా బాగుంటుంది. నేను మీ కోడలని ఆ రోజు మీరు అందరికీ చెప్పారు కదా, అలా ప్రతిసారి చెప్పే అవసరం ఉండదు. ఈ ఫోటో చూస్తే చాలు మేము జంట అని అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. సీత చెప్పింది కరెక్టే పిన్ని. నువ్వు మాత్రం ఎంతమంది కానీ సీత నా కోడలని చెప్తావు? ప్రతిసారి సీతను అలా పరిచయం చేయాలి అంటే నీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఈ ఫోటో హాల్లో ఎక్కడ పెడదాం సీత? ఇక్కడైతే కరెక్ట్ గా కనిపిస్తుంది మామా. పర్ఫెక్ట్, అక్కడే ఫిక్స్ చేద్దాం. ఇటు